కురుక్షేత్రంలో కౌరవులు పాండవుల యొక్క గురువైన ద్రోణాచార్యుడు ఎంతో దుస్థితిలో మరణించాడు. దానికి ఉన్నటువంటి అంశాలను ఏ రకంగా విశ్లేషించుకోవాలి? ద్రోణాచార్యుడు చాలా గొప్పవాడు. భరద్వాజుల వారి శిష్యుడు. భరద్వాజుల వారు ఒక ఋషీశ్వరుడు. ఆయన ఆ ఋషీశ్వరుని వద్ద విద్యను అధ్యయనం చేసినటువంటి వాడు. ఏ విధంగా ఉండవలెనో ఆ విధంగా ఉండలేదు. ఆ కారణం చేతనే అంత దుస్థితిలో దృష్టద్యుమ్నుడు వచ్చి ఆ ద్రోణాచార్యుని శిరస్సును ఛేదించాడు. ఏమాత్రం ఆలోచించకుండా చూస్తూ ఉండగా ఖండించాడు ఆ శిరస్సును. ఎందువల్ల అంత దుస్థితిలో అతడు మరణించవలసి వచ్చింది అంటే, బ్రాహ్మణునకు 6 కర్మలు చేయవలసినవి ఉన్నాయి. యజన, యాచన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ. ఈ 6 కర్మలు మాత్రమే చేయాలి. 7వ కర్మ ఏది చేయరాదు అనేటువంటిది వైదికమైన నియమం. ఆనాడు యజన, యజ్ఞయాగాది క్రతువులు చేయించడం. యాచనము ఎక్కడిగా ఒకవేళ తాను ఏమీ చేయలేకపోతే తన కుటుంబాన్ని పోషించుకోవాలి కనుక ఇంటింటికి వెళ్ళి మధుకరం అని స్వీకరించవచ్చు. యాయవారము అని అంటారు. యాయవరం అంటే ఉపాదానము పొందుట. ఉపాదానం పొందడం అంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తెచ్చుకుని తన కుటుంబాన్ని గడుపుకోవటం. యాచనం. అధ్యయనం, వేదాధ్యయనం చేయాలి. అధ్యాపనం, తాను అధ్యయనం చేసిన వేదాన్ని 10 మందికి పంచిపెట్టాలి. ఇంత రేటు అని పెట్టకుండా పంచిపెట్టాలి. నువ్వు నాకు ఇంత కడితే నేను నీకు వేదం చెబుతా, లేకపోతే చెప్పను అనేటువంటి స్థితి ఉండరాదు. ఎప్పుడైతే అలా ఉండకుండా చెప్పగలుగుతాడో అది బ్రాహ్మణ ధర్మంగా చెప్పింది. అధ్యయనం, అధ్యాపనం. దానం, తనకు కలిగినంతలో ఎదుటి వారికి దానం చేయాలి. ప్రతిగ్రహణం, ఎవరైనా దానం చేస్తే దాన్ని పుచ్చుకోవలసినటువంటిది కూడా ఎవరు అంటే బ్రాహ్మణుడే. ఇక్కడ కూడా మనకు ప్రశ్న వస్తుంది, ఏమండి లేని వారికి దానం చేయవచ్చు కదా, బ్రాహ్మణునికే చేయవలసిన దానం వేరు, ధర్మం వేరు. లేని వారికి ఇచ్చేదాన్ని ధర్మం అంటాం. మనకు ఉన్నటువంటి కష్టమును పోగొట్టుకోవటం కోసం చేసేటువంటి దాన్ని దానము అని అంటాం. శనిగ్రహం బాగుండలేదు, ఇన్ని నువ్వులు ఓ నల్లని వస్త్రంలో కట్టి మూట కట్టి ఇవ్వటాన్ని ఏమంటాము? దానము అంటాం, ధర్మము అనం. ఓ పాఠశాలకు మనం కడుతున్నాం, లేదు ఓ బీద పిల్లవానికి ఫీజు కడుతున్నాం, ఇది ధర్మం, దానం కాదు, ధర్మం అది. కనుక దాన ధర్మములు విడివిడివి, 2 ఒక్కటి కాదు. కనుక దానం చేస్తే ఏమవుతుంది? ఉదాహరణకు శనిగ్రహం బాగుండలేదు. శనిగ్రహం బాగుండకపోతే నేను ఒక బ్రాహ్మణుని పిలిచి ఆ బ్రాహ్మణునకు శని దానం ఇచ్చాను. నాకు ఉన్న శని వల్ల కలిగేటువంటి బాధ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెడుతుంది? ఆ దానం ఎవరైతే పుచ్చుకున్నారో వాళ్ళ దగ్గరికి వెడుతుంది. మరి అప్పుడు ఏం చేయాలి? ఏమండి అది మరీ పాపం కదా, మనకున్న దాన్ని పోగొట్టుకుని ఇంకొకళ్ళకి దాన్ని అర్పించడం అనేటువంటిది సరైనది కాదు కదా అని ప్రశ్న వస్తుంది. ఆ బ్రాహ్మణుడు ఏం చేయాలి? దానం పుచ్చుకున్న బ్రాహ్మణుడు మరుసటి రోజు శిరస్నానం చేసి సహస్ర గాయత్రి చేయాలి, మంత్ర జపం. ఎప్పుడైతే సహస్ర గాయత్రి మంత్ర జపం చేస్తాడో ఆ శని దోషం, తన దగ్గరకు వచ్చినటువంటి దోషం కాస్త ఏమైపోతుంది? దగ్ధం అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళదు, ఇంకో చోటికి వెళ్ళదు. అతడు దానం చేస్తే అది పుచ్చుకున్న వారి దగ్గరకు వచ్చింది. ఈ పుచ్చుకున్నటువంటి వాడు మరుసటి రోజున శిరస్నానం చేసి కూర్చుని సహస్ర గాయత్రి జపం చేస్తే ఏమవుతుంది? ఆ దోషం కాస్త దగ్ధం అయిపోతున్నది. గాయత్రి చేసే అవకాశం ఎవరికి ఉన్నది? బ్రాహ్మణునకు ఉన్నది. ఆ కారణం చేత దానం ఎవరు పుచ్చుకోవాలి? బ్రాహ్మణుడు పుచ్చుకోవాలి. అందువల్ల దానం పుచ్చుకోవాలి. ప్రతిగ్రహణ అంటే పుచ్చుకోవడం, దానం అంటే తాను దానం చేయడం. కనుక ఎన్ని కర్మలు ఇప్పుడు? 6 కర్మలు. ఈ 6 కర్మలు తప్ప ఇంకొక పని చేయరాదు అనేది ఆనాటి నియమం. ఆ నియమాన్ని తప్పి
ద్రోణాచార్యుడు ఉద్యోగంలో చేరాడు. నెలకి ఇంత అని జీతం తీసుకుని సేవకా వృత్తిని అనుసరించటం చేత అతడికి మరణదండన విధించింది. తన ధర్మాన్ని తాను తప్పాడు కనుక, తాను ఆచరించవలసిన ధర్మంలో లేడు గనక కృష్ణ పరమాత్మయే ఆ శిక్ష వేశాడు. ఊరికే ఎవ్వరికీ భగవంతుడు శిక్షించాడు కదా, అందరినీ అనుగ్రహిస్తాడు. భగవంతుని వద్ద అనుగ్రహమే. మరి ఇట్లా ఎందుకు శిక్షించాడండి అంటే చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవింపజేశాడు.